మూవీ అన్న ఇప్పటికీ చాలాసార్లు చెప్పానన్నా అన్న నిజంగా చెప్తున్నాను కదా అన్న చాలా బాగుందన్న జూనియర్ సినిమా మాత్రం నిజంగా డ్యాన్స్ కిరీటి ఫస్ట్ సినిమా మాత్రం కిరీటి గారు మాత్రం యాక్టింగ్ మాత్రం అబ్బాబ్బాబ్బా ఆ డైలాగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ చెప్పుకుంటూ పోతే మాత్రం చాలా బాగుందన్న మంచి డ్యాన్స్ అన్న నిజంగా ఈ డైరెక్టర్ గారు మాత్రం రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు మాత్రం ప్రతి షాట్ ప్రతి టెలివిజన్ ప్రతిది స్క్రీన్ ప్లే అన్నీ కూడా నా ఒక రేంజ్లో ఎరగదీశారన్న చాలా బాగా చేశారన్న పాపం 3 సంవత్సరాలు కష్టపడి తీశారన్న కానీ మనం 2 గంటల్లో సినిమాలో చూపించారన్న ఎలా తీశారన్నది ఓ తండ్రి గురించి కానీ ఓ తల్లి గురించి కానీ కూతురు గురించి కానీ కొడుకు గురించి కానీ సెంటిమెంట్తో అన్న థియేటర్లో మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుందన్న సెంటిమెంట్ డైలాగ్ అన్న అలాగే ఫైటు ఆ బస్సులో ఫైట్ మాత్రం ఆ ఫైట్ కోసం అన్న సినిమాకి వెళ్ళాలన్నా ఆ బస్సులో ఫైట్ ఉంటుందన్న తండ్రి చావుబతులో ఉండగా ఆ ఫైట్లో మాత్రం అన్న ఏడుపు వస్తుందన్న ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న శ్రీలీల గారు డ్యాన్స్ యాక్టింగ్ మీకు అందరికీ తెలుసు అన్న ఇందులో మాత్రం ఇంకో కొత్తగా కనిపిస్తుంది అన్న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదన్నా ఇంకా అలాగే చెప్పుకుంటే ఫైట్ షో మాస్టర్ షో అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇంకా జెన్నీలీ మేడం ఎన్నో చాలా సినిమాలు బొమ్మరీలు చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా మన ఇంట్లో మనకు అక్క ఉంటే ఎలాగుంటుంది అనేది చూపించారన్న నిజంగా చాలా బాగా చూపించారన్న జెన్నీలీ మేడం ఎవరన్నారన్నా ఫస్ట్ అప్ కాదు తండ్రి కొడుకు గురించి వెళ్తుంది శ్రీలీల మేడం మాత్రం చెప్తున్నాం కదన్నా ఒక సాంగ్ గుర్తుండిపోద్దన్నా ఒక ఐటమ్ సాంగ్ మామూలుగా మన ఊర్లోని ఒక పండగల పబ్బాలు అయినప్పుడు ఎలాగుంటుందో అలా చూపించారన్నా శ్రీలీల మేడం ఉందన్నా లేదన్నా అనుకోదన్నా కాలేజీ నుంచి సినిమా చూస్తే అర్థమవుతుందన్నా సినిమా చూడకుండా చెప్తే అది కరెక్ట్ కదన్నా నేను సినిమా చూసాను టికెట్ కూడా ఉందన్నా సినిమా చూస్తేనే కదన్నా తెలుస్తుంది అందుకే మాత్రం దయచేసి మాత్రం అందరూ కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ఈ జూలై 18 2025 రిలీజ్ అయ్యింది ఖచ్చితంగా అందరూ కూడా విలేజ్కి వెళ్ళి విజయనగరం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మాత్రం మన విలేజ్లో ఏంటి జరుగుతుంది మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అన్నది చూపించడానికి సినిమా మాత్రం గుడ్ సినిమా ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే జూనియర్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం చాలా బాగుంది హీరో సినిమా చేయటం చాలా బాగా చేశాడు తండ్రి క్యారెక్టర్ భలే ఉంది ప్రతి మనిషి చూసి తెలుసుకోవాల్సిన విషయాలు లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో ఈ సినిమా చూస్తే ఆ లోపం అనేది తెలిసిపోద్ది తండ్రి గురించి బాధపడే విషయాలు ఉన్నాయి కొన్ని హీరో బాధపడే విషయాలు చెల్లి మన హీరోయిన్ అందరు కాలేజీ అన్ని ఫైట్లు గీట్లు సంగీతం కానీ దేవిశ్రీప్రసాద్ డైరెక్టర్ కానీ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ చేశారండి సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆనందించవలసిన సినిమా ఇది ప్రతి ఒక్కరు రావాలి ఈ సినిమా ఈ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అండి బ్లాక్ బస్టర్ జై హింద్ జూనియర్ మూవీ చూశానన్న ఇప్పుడే నిజంగా ఈ జూనియర్కి 100కి 100% మార్కులు ఇచ్చేయాలి నిజంగా ఫస్ట్ సినిమాతోనే ఇంత టాలెంట్ నిజంగా ఎక్సలెంట్ కిరీటి నిజంగా ఎక్సలెంట్ ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న నెగిటివ్లు ట్రోల్స్ చూస్తున్నాం బ్రో ఇంట్లో డబ్బు ఉంది కాబట్టి వచ్చేసాడు హీరో అయిపోతారు అనేసి అనుకుంటారు ఇంట్లో డబ్బు ఉంటే హీరోలు అవ్వరు ఒంటి నిండా యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది కాబట్టే హీరో అయ్యాడు కిరీటి నిజంగా తోపు ఆ యాక్టింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ సీన్స్ కూడా ఆయన ఏడవడం న్యాచురల్గా ఉంది న్యాచురల్గా నిజంగా చాలా బాగా చేశాడు ఎక్సలెంట్ నిజంగా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా ఒక యాక్టర్ని ప్రూవ్ చేసుకున్నాడు అతను మొన్న ఇంటర్వ్యూ డ్యాన్స్ సూపర్ ఇంకా తోపు మీరు ప్రోమోల్లో వాటిలో వైరల్ అయ్యారు చూసిన 10% సినిమాలో 100% ఉంది నిజంగా ఎన్టీఆర్ని వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకున్నానని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలు చూశాను ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు లోపల ఇంజెక్ట్ చేసేసుకున్నాడు ఎన్టీఆర్ని అందుకే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎన్టీఆర్ డ్యాన్సులు అన్నీ కనబడతాయి మనకు నిజంగా కొన్ని ఫ్రేమ్స్లో శ్రీలీలా ఎందుకు అది రాంగ్ అది అలా అనకూడదు మనం ఇద్దరు తోపు శ్రీలీల ఇంకా మిగతా టెక్నీషియన్స్ డిఎస్పీ వీళ్ళందరూ ప్రూవ్డ్ బ్రో వాళ్ళందరూ ఇంకా టాప్ ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా వచ్చాడు ప్రూవ్ చేసుకున్నాడు ఇతను నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా జెనీలియా అందరూ టాప్ అందరు సినిమా ఓవరాల్గా చాలా బాగుంది గుడ్ ఎమోషనల్ వాల్యూ ఫ్యామిలీ వాల్యూస్ ఉంది అందరూ ఇలా చూడొచ్చు జూనియర్ టాప్ ఇప్పుడే మన జూనియర్ మూవీ చూసాను ఐమాక్స్లోనే మామూలుగా లేదన్నా సినిమా అయితేనే నిన్న టాక్ వచ్చింది ఏదో స్లోగా ఉంది అదే దాని కానీ థియేటర్కి వచ్చి చూడండి చాలా బాగుంది సినిమా
ఫస్ట్ అంతా ట్రెండ్కి వెళ్ళిపోతుంది, తర్వాత ఎమోషనల్, ప్రతిదీ ఎమోషన్కి వెళ్ళింది. అక్క తమ్ముడు మధ్య సెంటిమెంట్ అయితే బాగా నచ్చిందండి ఈ మూవీలోని. రాధాకృష్ణ గారి డైరెక్షన్ అయితే మనకి బాగా విజువల్ పరంగా అదే బాగా ఖర్చు పెట్టినట్టు ఉన్నారు మూవీకి. విజువల్ పరంగా చాలా బాగుంది మూవీ. ఇంకా సాంగ్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా హైలైట్గా ఉన్నాయన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఫుల్లీ ఎమోషనల్ మూవీ అన్న. సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం ఎమోషన్గానే ఉంటుంది. జెనీలే గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి పర్ఫార్మర్ అనిపించుకున్నారు. నెక్స్ట్ రవిచంద్ర గారి క్యారెక్టర్ కూడా హైలైట్గా ఉందన్న. రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అదే కొంతమంది అంటున్నారు తమ్ముడికి ఏదో కాపీ అనేసి, తమ్ముడికి కాపీ కాదు ఇది, తమ్ముడికి అన్నలాగా ఉంది మూవీ. ఈయన మెయిన్ అండి కిరీటి గారి గురించి నేను చెప్పాలి, ఎందుకంటే డ్యాన్స్ మాత్రం అదరగొట్టేశారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక సన్న కింద వచ్చి అయినా కూడా డ్యాన్స్ మాత్రం ఎరగొట్టేశారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు, ఒక పోతినేని రాము కనిపించాడు. ఆయన యాక్టింగ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి సిమిలర్గా ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఏమో ఆయన, నాకు తెలియదు కానీ ఆయన ఎనర్జిక్ స్టార్ అవుతాడన్న కంపల్సరీగానే. ఎందుకంటే హీరోలో ఒక యాక్టింగ్ పరంగా ఒక డ్యాన్స్ పరంగా చాలా హైలైట్గా చేసాడైనా. ఫస్ట్ మూవీ అనుకుంటాను, చాలా బాగా చేసాడన్న. మెయిన్ ఒకటే చెప్పాలి, హీరో గారి గురించే చెప్పాలి. సినిమా గురించి కిరీటి గారు నెంబర్ 1 అదరగొట్టారు. డ్యాన్స్ కానీ యాక్టింగ్ స్టోరీ బాగుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్కి నచ్చు, సెంటిమెంట్లు గట్రా నచ్చు, ఇలాగే ఇదే ఎక్కడికెక్కడ బట్టలు వేసుకుని ఇవన్నీ ఉంటాయి. కానీ సినిమా బాగుంది. అదే నిన్న టాక్ వచ్చిందంట ఏదో స్లోగా ఉంది అది ఇది అనేసి, ఏమీ లేదన్న. సెకండ్ హాఫ్ స్లో అంటే ఇప్పుడు సెంటిమెంట్ అన్న. ఇప్పుడు ఫస్ట్ ఒక రిలేషన్ స్టార్ట్ అయ్యి కనుక కదా సెంటిమెంట్ ఎంటర్ అవుతుంది. సెంటిమెంట్ మూవీ అది. శ్రీలీల గారు ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ని పెట్టాలని పెట్టారు ఏడో తెలియదు కానీ అలా వచ్చి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిడ మంచి డ్యాన్సర్ కాబట్టి ఒక వైఆర్ సాంగ్ బాగా హైలైట్. నెక్స్ట్ ఈయన కిరీటి గారి గురించే చెప్పాలన్న. ఆయన యాక్టింగ్ ఎరగొట్టేసారు. రేటింగ్ వచ్చేసి అదే 5 బ్రో. జూనియర్ కిరీటి కానీ ఈ ఆర్టిస్ట్ ఉన్నాడుగా కిరీటి, సీనియర్ ఆర్టిస్ట్ లాగా మన తెలుగు హీరోలలో రాముని చూస్తే మనకు ఎంత ఎనర్జెటిక్ ఉందో యాక్షన్ ప్రకారంగా కిరీటి కూడా అంత ఎనర్జెటిక్ చూపించాడు భయ్య. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సింధిల్ కుమార్ గారి ఫోటోగ్రాఫ్, వారాహి చలచిత్రం అంటే ఒక మంచి బ్యాకప్ ఉన్న బ్యానరు. ఇలాంటి మూవీని చాలా రవీంద్ర గారు ఒక ఫాదర్ సెంటిమెంటు, ఒక సిస్టర్ సెంటిమెంటు, ఆర్టిస్ట్కి సంబంధించిన అన్ని ఎలివేట్స్ ఎవ్రీథింగ్, కొరియోగ్రాఫ్ అయితే కనుక హ్యాట్సప్ చెప్పచ్చు భయ్య. శ్రీలీల గారితో సీక్వల్గా డ్యాన్స్ వేయగలుగుతాడు అనుకున్నాను, కానీ మన కిరీటి అయితే కనుక దుమ్ము దులిపేశాడు స్క్రీన్ మీద. యూత్ కూడా ఏంటంటే ఒక మంచి బ్యాకప్ ఉన్న పాయింట్స్తో వైవా హర్ష యాక్టింగ్ కానీ, అలాగే అరుపు లక్ష్మణ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్స్లో ఉన్న యాక్టివ్ని మన కిరీటి బాగా క్యాజువల్గా పాయింట్అవుట్ చేసి బోరింగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం ఏం చేస్తున్నాం అనేది కాకుండా సొసైటీ మనం పుట్టిన ప్లేస్కి ఏం చేసామనే ఒక పాయింట్ని కూడా జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు. చాలా ఏళ్ళ తర్వాత జెలినీ గారి ఎంట్రీ కూడా చాలా అద్భుతంగా ఒక హైప్ ఇచ్చింది. ఫ్యామిలీ అండ్ యూత్ అండ్ కామన్ పాయింట్స్తో పాటు మన జూనియర్ సీనియర్ అనిపించాడు. ఇలాంటి బ్యాకప్ ఉన్న హీరోకి హ్యాట్సప్ చెప్పాలి. వాచబుల్ మూవీ జూనియర్ మూవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.